స్తుతి శతకంలోని 72వ శ్లోకానికి ప్రతిపదార్థం భావం ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం. ఆధున్వత్యై తరళనయనైరాంగజీం వైజయంతీం ఆనందిన్యై నిజ పదజుషామాత్తకాంచీపురాణి అస్మాకీనం హృదయమఖిలైః ఆగమానాం ప్రపంచైరారాధ్యాయై స్పృహయతి తరామాదిమాయై జనన్యై. ఇది పద్యం. సరళ నయనైః చంచలమైన కన్నులతో ఆంగజీం మన్మధునికి చెందిన, అంగజుడు అంటే మన్మధుడు, మన్మధునికి చెందిన వైజయంతి పతాకను ఆధున్వత్యై బాగుగా కదిలించుచు, అంటే ఒక రకంగా షేకింగ్, అంటే బాగా కదిలించేస్తూ అనమాట. ఆ కాంచీపురాయి కాంచీపురము స్వాధీనపరుచుకొనిన నిజ పదజుషాం తన పాదములను ఆశ్రయించిన వారికి ఆనందిన్యై ఆనందమును కలిగించుచున్న, అంటే సోర్స్ ఆఫ్ బ్లిస్, అంటే ఎక్కడైతే ప్రశాంతత లభిస్తుందో అది ఆవిడ పాదములు. అఖిలై ఆగమానం అన్ని ఆగమముల యొక్క ప్రపంచై సమూహముల చేత ఏమున్నాయో, పురాణ ఇతిహాస ఉపనిషత్తులు ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఆరాధ్యాయ వాటన్నిటి చేత పూజింపదగిన దాని కొరకు ఏమిటవి? మాకు సంబంధించిన హృదయము స్పృహయతి తరాం, తరాం అంటే చాలా ఎక్కువగా కోరుకొనుచున్నది, అంటే లాంగింగ్ ఫర్, ఎప్పటి నుంచో అటువంటి ఆనందం కోసం నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నారు అన్నమాట. ఇందులో మీరు గమనిస్తే అంగజుడు అన్నారు మన్మధుడిని. మామూలుగా మనం అందరం అనంగుడనే అనుకుంటున్నాం. ఇక్కడ అంగజుడు అన్నారంటే అంగములు కలిగిన వాడు, విష్ణుమూర్తి యొక్క కొడుకు అంగజుడు. అతని అంటే రెండు రకాలుగా ఇందులో మనం అర్థం చెప్పుకోవచ్చు. మన్మధుని పతాకను, విజయ పతాకను, అతని విజయాన్ని ప్రకటించుచు ఆ విజయ పతాకాన్ని ఊపుతోంది ఆవిడ అని ఒక అర్థం. మామూలుగా గెలిచిన వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్ ఇలా ఊపుతూ ఉంటారు, మేము గెలిచాం అని చెప్పడానికి. అలా అది ఒక లోకరీతి. అలా ఆవిడ తన కళ్ళతో ఆ మన్మధుడి పతాకని, విజయ పతాకని ఆవిడ కళ్ళతో కదిలిస్తోంది. ఇది ఒక మామూలు అర్థం. అందులో ఏం చెప్తోంది? మన్మధుడు చనిపోలేదు, శివుడి కంటి మంటతోటి చనిపోలేదు, పైగా శివుణ్ణి ఓడించి ఆ శివుని హృదయాన్నే గెలుచుకున్నాడు అనేది స్థూలంగా చూస్తే దీని భావం. కానీ ఇంకొక భావం మనం చూసుకుంటే ఇందులో అంగజుడు, అనంగుడు, ఇవి రెండు పదాలకి మనం అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే అంగజుడు అంటే శరీర ఆకర్షణ, దైహిక ఆకర్షణకు సంబంధించిన పాత్ర అంగజుడు. శారీరకమైన కోరికలు, తర్వాత మెటీరియలిస్టిక్ మండేన్ వరల్డ్ లో కావాల్సిన కొన్ని ఇష్టాలు,
తన ఇంద్రియాల చేత శారీరకంగా అనుభవించడానికి అనుభవిస్తున్న ఒక ఆనందం. అది అంగజ సంబంధమైన, ప్రాపంచిక సంబంధమైన అనుబంధం. అది అంగజ నామంలో, ఆ పాయింట్లో అది ఈ భౌతిక ఉనికి, ఈ భౌతిక ఉనికిని నడిపించే శక్తి ఏమిటది? ఒక కోరిక. ఆ కోరిక ఒక వ్యామోహం. అది ఉంటే తప్ప ఏమి నడవదు. ప్రపంచము ఒక కోరికతోటే నడుస్తుంది. అది లేనప్పుడు అందరూ మునులు కూడా ముక్తి కోసం ఒక కోరికతోనే మునులు కూడా సాధన చేస్తున్నారు. కోరిక లేని ఈ ప్రపంచం, విశ్వం లేదు. కాబట్టి ఈ విశ్వంలో 2 రకాలు ఉంది: అంగజ శక్తి, అనంగ శక్తి. ఇవి రెండింటినీ మనం విశ్లేషించుకోవాలి. ఈ అంగజ శక్తిని ఇక్కడ మనము అమ్మవారు సరళనైనై ఆంగజీం వైజయంతి ఆధున్వత్యై అంటే తన కళ్ళతో కదిలించేస్తోంది, అంటే పెకిలించేస్తోంది. అంటే అంగజ ఈ భౌతికమైన ఏ ఆకర్షణ శక్తి ఉందో, వ్యామోహం ఉందో, ఏదైతే నిప్పురవ్వలాగా పనిచేసి ఒక ఆ కోరిక చేత ఒక జీవి సాధకుడిగా ఎదగకుండా కోరికతోనే కాలి మాడి మసైపోతున్నాడు. అటువంటి ఆ విజయ పతాకని అమ్మవారు కదిలించేస్తోంది. తర్వాత ఏమయ్యాడు? అనంగుడయ్యాడు. అమ్మవారి అనుగ్రహంతో అనంగుడయ్యాడు. అంగజుణ్ణి అనంగుడుగా అంటే ఇందులో తాత్వికంగా మనం ఆలోచిస్తే అనంగుడు భౌతిక రూపం లేని కోరిక. భౌతిక రూపం లేని కోరిక అంటే ఏమిటి? మన్మధుడు మన్మధుని యొక్క భౌతిక దేహాన్ని శివుడు భస్మం చేశాడంటే ఇందులో తత్వరూపమైన అర్థం ఏమిటి? తన జ్ఞానంతో కోరిక యొక్క మూలాన్ని దహించేస్తే, అంటే జ్ఞానంతో వచ్చే ఒక కోరిక అలా భౌతికమైన ఆనందాలతో సంబంధితమైన కోరికగా ఉండదు. ఈ దైహిక ఆనందాన్ని దైవిక జ్ఞానంతో, జ్ఞానం అనే అగ్నితో భస్మం చేస్తే ఈ అహంకార పూరితమైన కోరిక నాశనం అయిపోతుంది. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. భౌతిక దేహానికి సంబంధించిన ఏ కోరికలైనా కొంత అహంకార పూరితంగా ఉంటాయి. దానిలో జ్ఞానం పని చెయ్యదు. నాకు కావాలంటే కావాలి. అది ఎందుకు అంటే దానిలో ఒక జ్ఞానం లేదు. జ్ఞానాన్ని, ఆ కోరికని దైవిక జ్ఞానంతో అగ్ని పునీతం చేస్తే అందులోంచి అహంకారం పోయి అందులోంచి వచ్చే ఒక కోరిక అందరికీ ఆనందాన్ని ఇచ్చే, మరీ ముఖ్యంగా ఆత్మ ఆనందాన్ని ఇచ్చే ఒక కోరికగా పుడుతుంది. అది అయితే ఈ కోరికని శాశ్వతంగా విశ్వం నుంచి దూరం చేయలేం. అది ఉండాలి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏమీ లేకపోతే ప్రపంచం నిస్సారం అయిపోతుంది. అటువంటి నిస్సారమైన విశ్వం లేదు. ఈశ్వరుడు, అమ్మవారు కూడా సృష్టి చేశారు ఈశ్వరుడి యొక్క కోరికతో. నేను ఇంతమంది అయితే ఎలా ఉంటుంది అనే ఒక కోరికతోనే విశ్వం సృష్టించబడింది. కాబట్టి ఈ సృష్టికి కావాల్సినది కోరిక. దాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి లేదు. జీవితానికి, జీవిత పరిణామానికి కావలసిన మూలమైన శక్తి అది. అది అనంగంగా మారడం అంటే సర్వవ్యాప్తిగా మారడం. శరీరంతో లిమిటేషన్ ఉంటుంది, కొంత మట్టుకే అవుతుంది. దేవతలైనా కూడా వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే అమ్మవారు అనంగుడిగా మార్చిందో ఆ శక్తి విశ్వవ్యాపకమైంది.
అన్ని చోటకి అన్నిటినీ జయించగలిగిన ఒక శక్తిని అన్నంగుడికి ప్రసాదించి ఆ అన్నంగుడికి పునర్జీవితాన్ని ప్రసాదించింది ఆవిడ. ఇందులో ఆంగజీం వైజయంతి అన్న దానిలో మనం ఈ భావాన్ని ఇంత మటుకు అంగజుడు అనే మాటని ఎక్కడా ఉపయోగించని వారు ఇక్కడ ఆంగజీం వైజయంతి మన అన్నందుకు అంగజుడి నుంచి అనంగుడు ఎలా అయ్యాడో ఆ అనంగుడి యొక్క శక్తి ఏమిటో భౌతిక స్థూలమైన శక్తి నుంచి సూక్ష్మమైన కోరిక వరకు దాన్ని ఎలా మార్చుకోవాలో. సూక్ష్మమైన కోరిక అంటే ఏమిటి? మానసికంగా వచ్చే ఆనందం. స్థూలమైన ఆనందం ఏంటి? శరీరంతో అనుభవిస్తే వచ్చే ఆనందం. అది పరిమితం. అదే మానసికంగా దైవాన్ని తెలుసుకోవాలి, దైవ ఆరాధన చెయ్యాలి, ఈ ఆరాధనతో ఆనందాన్ని పొందాలి అనేవన్నీ అపరిమితమైన ఆనందాలు. అది ఒక బ్లిస్ఫుల్ స్టేట్. ఆ ఆనందం ఏమిటి? దాన్ని దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనే దానికి ఒక మాట కొలత కొలబద్ద లేవు. అటువంటి ఒక అపరిమితమైన ఆనందాన్ని కావాలి అనుకునే ఒక అనంద శక్తి అది. ఆ శక్తి జ్ఞానంతో మాత్రమే ఉదయిస్తుంది అనే దానికి ఈ ఆంగజీం అనే ఒక మాటను ఉపయోగించారు. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్న కొద్దీ ఈ మన పూజా విధానాల్లో కూడా, అమ్మవారి ఉపాసనా విధానాల్లో కూడా ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహాన్ని చూస్తూ విగ్రహానికి చేసే పూజలు, ఇవన్నీ భౌతికమైన పూజలు. ఇలా ఈ పూలతో పూజ చేశాను, ఒక ఆనందం. అమ్మవారి షోడశోపచారాలు చేశాను, ఒక ఆనందం. అమ్మవారిని నేను అక్కడ భావిస్తున్నాను, ఒక ఆనందం. ఒక అమ్మవారి దివ్య విగ్రహము ఈ విగ్రహానికే పరిమితం లేదు, అన్ని చోట్ల వ్యాపించి ఉంది. చీమ నుంచి బ్రహ్మ దాకా ఆ శక్తే ఉంది. ఆ శక్తితో మమేకమై నేనున్నాను, ఆ చైతన్యంతోనే నేను ఉన్నాను, చైతన్యంలోనే నేను ఉన్నాను అని అనుకునే ఒక శక్తి. దీనిలో మనం ఇది కూడా బాహ్య పూజ నుంచి, అంటే ఒక సగుణ ఆరాధన నుంచి నిర్గుణ ఆరాధనగా కూడా దీన్ని మనం చెప్పుకోవాలి. అంటే అమ్మవారు అటువంటి ఆ భౌతికమైన వాంఛల నుంచి దివ్యానుభూతుల్లోకి ఒక జీవిని సాధక స్థితికి చేర్చగలదు అని ఆవిడ ఇందులో ఈ మొదటి వాక్యంలో చెప్తూ, ఆ పద్యంలో చెప్పారు ఆయన. రెండో వాక్యంలో ఆనందిన్యే నిజపద జుషాం అత కాంచీపురాయే, ఆ కాంచీపురానికి వచ్చి అక్కడ ఉండి ఆత్త కాంచీపురాయే అంటే ఆ కాంచీపురాన్ని ఆవిడ తన సొంతం చేసేసుకుంది. అంటే ఆవిడ కంచి నగరం అయిపోయింది, ఆవిడది అయిపోయింది, అది ఆవిడ కంచి అయిపోయింది కాబట్టి దాన్ని పూర్తిగా తనది చేసేసుకుంది. నిజ పదజుషాం, ఎవరైతే తన పాదాలని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, ఆశ్రయింపు అంటే మాటలతో కాదు, త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి ఆనందిన్యై ఆనందాన్ని కలిగిస్తున్నది. ఆ ఆనందం ఏమిటి ఇది అని చెప్పేది కాదు. ఇప్పుడు కంచికి మనం వెళ్ళి అక్కడ అమ్మవారిని చూసి అభిషేకం చేస్తే అది ఒక భౌతికంగా మనం పొందే, కంటితో చూసి పొందే ఆనందం. ఇక్కడ కూర్చుని ఆ భావన చేసి ఆ అభిషేకం అలా జరిగింది అనేది మనసులో దాన్ని చిత్రీకరించుకుని కళ్ళు మూసుకుని కొంతసేపు ఆ అభిషేక ఆ దర్శనాన్ని చేసుకుంటూ ఆనంద స్థితిలో ఉండేది.
ఈ గుళ్ళో మీరు కూర్చోడానికి కొంత టైమే మీకు అనుమతి ఉంటుంది. మీరు ఇంటి దగ్గర కూర్చుని అటువంటి స్థితి ఆనందాన్ని పొందడానికి మీకు పరిమితి లేదు. మీరు ఎంతసేపు కూర్చోదలుచుకుంటే అంతసేపు ఆనంద సాగరంలో ఆనందాన్ని అనుభవిస్తూ మీరు ఉండొచ్చు. దాన్ని ఆపేవాళ్ళు లేరు, తీసుకునేవాళ్ళు లేరు. అటువంటి ఒక ఆనంద స్థితిని ఆవిడ ఇస్తుంది. తర్వాత అస్మాకీనం హృదయం అఖిలైహి. ఆ అస్మాకీనం హృదయం అంటే మాకు సంబంధించిన హృదయము స్పృహేతితరాం చాలా ఎక్కువగా కోరుకుంటున్నది. దేన్ని? ఈ అఖిలై ఆగమానాం ప్రపంచై ఆరాధ్యాయై. ఏ ఆగమాలు అంటే పురాణ ఇతిహాస ఉపనిషత్తులు ఏమి చెప్పినా అన్నిటిలోనూ ఒక మూలం శక్తే. ఆ శక్తి యొక్క ఆరాధనే, ఆ దైవం యొక్క వివరాలే అందులో ఉంటాయి తప్ప ఏ ఇతర విషయాలు లేవు. ఏ ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నా, ఏ వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ప్రతిపాదిస్తున్నా ఆ పరాశక్తే. ఆ పరాశక్తి గురించే, అది భగవంతుడనండి, భగవతి అనండి, ఎవరైనా ఆ ఒక్క శక్తి గురించే అన్ని ఆ ఆగమ ప్రపంచం అంటే అన్ని ఆగమాలు కూడా స్తుతిస్తున్నవి, నుతిస్తున్నవి, ఆరాధిస్తున్నవి ఆవిడ యొక్క పాదాలే. ఆ పాదాల గురించే చెప్తున్నాయి. అటువంటి ఆదిమాయై జనని, అన్నిటికీ ఆది. ఆవిడ ఇందరికీ తల్లి, కానీ ఆవిడ తల్లి ఆవిడే. ఆవిడకి తల్లి అని ఎవరిని చెప్పలేదు, అందరికీ ఆమె తల్లి. ఇక్కడ అఖిలై ఆగమానాం ప్రపంచై ఆరాధ్యాయై అన్నప్పుడు ఇక్కడ వాంగ్మయ పూజ, ఆగమాలన్నీ, వేదాలు ఇవన్నీ కూడా అమ్మవారిని ఒక వేదాలతోటి అమ్మవారిని వర్ణిస్తారు. అది ఒక పూజ, వాంగ్మయ పూజ, వాక్కుతో చేసే పూజ. అంటే మనకి బాగా అర్థం కావాలంటే సాహిత్యంతో, స్తోత్రంతో చేసే ఒక పూజ. అంటే ఒక పవిత్రమైన ఒక సాహిత్యం, ఒక జ్ఞానం, ఆ ఆ పదజాలంతో చేసే ఒక పూజ అన్నమాట. అది ఎట్లాగా? ఒక పాడచ్చు, నాట్యం చేయొచ్చు, నృత్యంతో అమ్మవారిని ఆ భావాలు, ఆ వస్తున్న పాటకి నృత్యం చేసి చూపించవచ్చు, ఒక బొమ్మకు గీసి చూపించవచ్చు. కళలు, ఇన్ని కళలు ఇవన్నీ కూడా వాంగ్మయం కిందకే వస్తాయి. అటువంటి ఏదైనా ఏది చేసినా ముందర అధ్యయనం చేయాలి కదా. అసలు ఏమిటది తెలుసుకోవాలి, దాని గురించి అది నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి. ఇటువంటి అధ్యయనంతో కూడిన ఈ స్తోత్ర సాహిత్యాన్నంతా అధ్యయనం చేసి ఆ అధ్యయనాన్ని ఒక పాటతోనో, ఒక నృత్యంతోనో, ఒక బొమ్మతోనో, భావంతోనో వాటిని చెయ్యడం, ఇది వాంగ్మయ పూజ. ఇది దేనికి సంబంధించింది? సాధారణంగా వాక్కు, జ్ఞానం, వీటికి సంబంధించినది. ఈ వాక్కు జ్ఞానానికి సంబంధించిన దేవతగా మనం ఎవరిని చెప్పుకుంటాం? సరస్వతీదేవి. కాబట్టి ఈ సరస్వతి ఆరాధన కూడా ఈ వాంగ్మయ పూజ క్రిందకు వస్తున్నది. అంటే ఏ పుస్తకాల్లో ఉన్న ఏ జ్ఞానమైనా, దైవానికి సంబంధించిన ఏ జ్ఞానమైనా, ఏ డివైన్ నాలెడ్జ్ ఏదైనా కూడా ఈ వైదిక వాంగ్మయ విజ్ఞానంతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకుని ఇప్పుడు మనం ఈ శ్లోకాలు చేస్తున్నాం, ఈ స్తోత్రం చేస్తున్నాం. ఈ స్తోత్రంలో ఉన్న సంస్కృతాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ సంస్కృత పదాల అర్థాన్ని చెప్పుకుంటున్నాం. వీటిని భావాలు తెలుసుకుంటున్న కొద్దీ ఆ స్తోత్ర సాహిత్యంలో ఉన్న ఆ అమ్మవారి యొక్క రూప వర్ణన, ఇవన్నీ భావ వర్ణన,
సూక్ష్మ వర్ణన, ఇవన్నీ కూడా మనకి ఆ అధ్యయనంతోనే మనకి తెలుస్తున్నాయి. మనం అమ్మవారికి ఒక పూజ చేసిన కూర్చుని ఒక స్తోత్రం చేస్తాం. స్తోత్ర పఠనంతో వచ్చే ఒక ఆనందం. ఆ ఆనందం ఇదంతా కూడా వాంగ్మయ పూజ అన్నమాట. అంటే ఇంకా మనం ఇంకా డీప్‌గా చెప్పుకోవాలంటే వాక్కు మరియు బుద్ధి. ఆ రెండిటితో కలిపిన పూజ. పదాలు, భాష చాలా జాగ్రత్తగా, గౌరవంగా వాడుతూ వాక్కుని ఒక దైవిక శక్తిగా ఆరాధించడం అన్నమాట. అది అది దాని పట్ల ఒక అవేర్‌నెస్. సత్యవాక్కు అవుతుంది అప్పుడది. ఏదైతే మనం మాటని చాలా శ్రద్ధగా, ప్రతి అక్షరం కూడా మనం చాలా శ్రద్ధగా శ్లోకాలు చదువుతాం. స్తోత్రం చదువుతాం. ఇందులో ఒక్క అక్షరం కూడా పొల్లుపోకూడదు. దీర్ఘం రాకూడదు. దీర్ఘం ఉన్న చోట తీసేయకూడదు. విసర్గ ఉన్న చోట విసర్గ చదవాలి. ఇవన్నీ ఇవన్నీ ఎందుకు అంటే ఒక శ్రద్ధతో చేసే ఒక వాంగ్మయ పూజ. వీటి వలన ఏమవుతుంది? ఒక వాంగ్మయ తపస్సు. ఆ సాధకుడు ఆ వాంగ్మయ తపస్సుతో ఒక శక్తిని సాధిస్తాట. అదేమిటది? ఒక మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి? ఏదైతే మనం మాట్లాడుతున్నామో దానిని సృష్టించడం. దానిని ఆహ్, పొందడం. అటువంటి ఒక స్థితిని ఈ వాంగ్మయ పూజతోటి, వాంగ్మయ తపస్సుతోటి పొందగలుగుతాడు సాధకుడు. అంటే మాట్లాడే ప్రతి మాటకి, ప్రతి అక్షరానికి ఒక శక్తి, ఒక గౌరవం, ఒక నిర్దిష్టమైన ఒక పలకవలసిన ఆ ఇంటోనేషన్ అంటారు. అదేంటంటే ఎంత ఒక పదాన్ని గట్టిగా ఉచ్చరించాలి, ఒక పదాన్ని చాలా నెమ్మదిగా ఉచ్చరించాలి. అటువంటి ఆ జ్ఞానం ఇదంతా వాంగ్మయ జ్ఞానం ఇదంతా. దానిని తెలుసుకోవడం. ఇలాంటి ఇది అఖిలైః ఆగమానాం ప్రపంచైః ఆరాధ్యాయై. అది ఆ పదానికి ఆ మొత్తం ఆ సెంటెన్స్‌కి అర్థం అన్నమాట అది. అటువంటి ఒక అద్భుతమైన ఆ గ్రంథాలలో కనిపించే ఒక దైవిక జ్ఞానం ఏదుందో దానిని మనం తెలుసుకుని ఉపయోగించుకోవడం అన్నమాట. ఆ అటువంటి ఆ వాంగ్మయ పూజ ఈ శ్లోకంలో మనకి చెప్తూ ఇటువంటి అద్భుతమైన ఏ ఆరాధన అమ్మవారి పాదాలకి చేస్తారో అటువంటి ఆరాధనని స్పృహయతితరాం ఆదిమాయై జనన్య. మేము అస్మాకీనం హృదయం స్పృహయతి తరాం. మా అటువంటి ఆ ఆ పాదాల గురించిన ఆ చింతన మాకు లభించాలి అని మేము చాలా చాలా ఎక్కువగా కోరుకుంటున్నాం తల్లి అని ఈ లో మనకి చెప్తున్నారు. అంటే మనం అంగజుడు, అనంగుడు అని రెండు అర్థాలు చెప్పుకున్నాం. ఆగమ ఆగమాలన్నీ కూడా ఆవిడ పాదాలని ఎలా స్మరిస్తున్నాయో ఆ పూజ ఏమిటి? అది వాంగ్మయ పూజ అని తెలుసుకున్నాం. అటువంటి పూజ చేస్తున్న వారికి నిజపదజుషాం ఆనందిన్యై. ఎవరైతే ఆవిడ పాదాలని ఆరాధన చేస్తున్నారో వారికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని చెప్తూ అటువంటి ఆరాధన కొరకు మా హృదయాలు చాలా ఆసక్తిగా, ఆశగా పొందాలని కోరుకుంటున్నాయి
అని ఈ పద్యంలో మనకి చెప్పారు. ఆధున్వత్యై తరళనయనై ఆంగజీం వైజయంతీం ఆనందిన్యై నిజ పదజుషామాత్త కాంచీపురాయి అస్మాకీనం హృదయమఖిలైః ఆగమానాం ప్రపంచైరారాధ్యాయై స్పృహయతి తరామాదిమాయై జననీ.